అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 30. వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 1 కొరింథీ 3:13. మన పని పరీక్షించబడును. దేవుని సేవకులంగా మనము ఆత్మలో ఎట్లు ప్రయాసపడవలనో ఎరిగి ఉండవలను. మనము శరీరానుసారంగా చేసినదంతయు కాల్చివేయబడును. మన మహిమ కొరకు చేసినదంతయు కాల్చివేయబడును. మనం ఏమి చేసినను అది లేఖనానుసారంగా కానియలా కాల్చివేయబడును. అందుచేతనే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 3:12-13 ఈ విధంగా నొక్కి చెప్పుచున్నాడు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేలా వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:27-28 కూడా అదే తలంపు కనబడుతుంది. బొత్తిగా తీసివేయబడును మరియు చలింప చేయబడును అని దేవుడు పండ్ల చెట్టును గురించి చెప్పినట్లు చెప్పుచున్నాడు. దేవుడు ప్రతిదానిని చలింపజేయును. ఆకాశములు, నక్షత్రములు కూడా తొలగించి వేయబడును. ఆయన ఎందుచేత ఆకాశములను కదిలించవలను, చలింపజేయవలను? ఎందుచేతనగా చలింపబడని, మార్పులేని, నిరంతరము నిలుచు శాశ్వత రాజ్యమును ఆయన కలుగజేయగోరుచున్నాడు. గతించిన కాలంలో ఎన్నో గొప్ప రాజ్యములు ఉన్నవి. ఎంతోమంది గొప్ప రాజులు ఉండేది. అయితే ఇప్పుడు అవన్నీ మాయమై గతించిపోయినవి. ప్రభువైన యేసుక్రీస్తు చలింపజేయబడని సుస్థిర రాజ్యమును స్థాపించనై ఉన్నాడు. అదేవిధంగా దేవుడు మన పనిని కూడా పరీక్షించనై ఉన్నాడు. ఏదైతే నిత్యత్వమునకు తగినది కాదో అదంతయు తృణీకరించబడును. ఏదైతే దేవుని ఇంటికి సంబంధించింది కాదో అది తీవ్రంగా చలింపజేయబడి తొలగించబడును. పూణే నగరమునకు సమీపంలో ప్రభుత్వం వారు కొన్ని కోట్ల రూపాయలు వెల్లించి ఒక ఆనకట్టను నిర్మించిరి. అది భూమి మీద నిర్మించబడుచే దానిని ఉపయోగించక మునుపు కనీసం 6 నెలలైనను అది గట్టిపడు వరకు వేచి ఉండవలను. నిర్ణయించబడిన సమయం కాకమునిపే అది బలముగా గట్టిగానున్నదన్న అభిప్రాయంతో నీటిపారుదల కొరకు దానిని ఉపయోగించుటకు ఆరంభించిరి. అది ఇంజనీర్ యొక్క పొరపాటు. 1962 సంవత్సరంలో వర్షములు ఆరంభమైనప్పుడు ఆ ఆనకట్టకు ఒకవైపున చిన్న పగులు ఉండుట గమనించిరి. అది సామాన్యమైన పగులు కాదు. బుద్ధిహీనముగా రాత్రంతయు ఇనుప రేకులతో, సిమెంట్ బస్తాలతో దానిని ఆపుటకు ప్రయత్నించిరి. కానీ ఆ పగులు ఇంకనూ పెద్దదైంది. జూలై 12వ తేదీ మధ్యాహ్న సమయమున పనివారు టీ త్రాగుటకు వెళ్ళిన సమయంలో ఆ ఆనకట్ట కుప్పకూలెను. ఒక్కసారి ఊహించండి. 30 అడుగుల ఎత్తైన గోడ లోపల నీరు గంటకు 47 మైళ్ళ వేగంతో ప్రవహించుచుండెను. బరువైన రాతి స్తంభములు గడ్డి వలె కొట్టుకొని పోయినాయి. ఆ పెద్ద వరదలో ఎంతమంది మరణించిరో, ఎంతమంది కొట్టుకొని పోయిరో తెలియదు. ఇది కేవలం కొంతమంది ఇంజనీర్ల నిర్లక్ష్యము, అశ్రద్ధ వలనే జరిగింది. దేవుని సేవకులు తప్పిపోయినలా దేవుని పనికి నష్టం కలుగును. కనుక ఆ ఫలితము చాలా తీవ్రమైనదిగా ఉండును. అందుచేతనే దేవుడు నీవెట్లు కట్టుచున్నావో జాగ్రత్త వహించుము అని ఆయన వాక్యములో హెచ్చరించుచున్నాడు. మనం రక్షించబడిన ఆత్మల విషయమై బాధ్యత వహించకుండా కేవలం సువార్త చెప్పుకొనుచూ పోలేం. చాలామంది హెచ్చరిక యొక్క పూర్తి అర్థమును గ్రహించలేరు. దేవుని వాక్యమును బోధించు ప్రసంగికులు, బోధకులు అర్థం చేసుకొని హెచ్చరిక తీసుకొని వెళ్ళను. మనం దేనికైనా సిద్ధంగా ఉండవలను. ప్రకటన గ్రంథం 12:12 అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీదకు దిగివచ్చియున్నాడు అని లేఖనములు మనల్ని హెచ్చరించున్నాయి. ఆయన పని నిర్మించబోటగా దేవుని ప్రణాళికను ఎరిగినట్లో మనం ఎంత జాగ్రత్త వహించవలను కదా. ప్రైజ్ ది లార్డ్.